హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి జూన్ 8, 9, 10 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి గురువు అనుకూలంగా ఉండటం వల్ల వీరి యొక్క తలరాత మారబోతుంది. ధన ద్వారాలు వీరికి తెరుచుకోబోతున్నాయి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. మేష రాశి వారికి జూన్ 8, 9, 10 తేదీల్లో అదృష్టం పట్టబోతుంది. వీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు వీరి తలరాత మారబోతుంది. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. అయితే వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే మేష రాశి వారికి మాత్రం ఈ 3 రోజులు అద్భుతంగా ఉండబోతుంది. వీరికి అదృష్టం పట్టబోతుంది. నక్క తోక తొక్కినట్లే అని మనం చెప్పుకోవచ్చు. ముందుగా మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి. ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. గంభీరమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు బంధాలకు, బంధుత్వాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఈ రాశి వారు మొండివారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి కోపం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా శాంతిస్తారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు చిన్నప్పటి నుంచే తమ కుటుంబ బాధ్యతను తమ భుజాలపై మోస్తూ ఉంటారు. జీవితం అంటే ఏంటో అన్న అర్థాన్ని వీరు తెలుసుకొని ఉంటారు. అయితే ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. అనుకున్న వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేస్తూ వారి మెప్పు మాత్రం వీరు పొందుతారు. ఈ రాశి వారు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తారు. ఈ రాశి వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు చిన్నప్పటి నుంచే కష్టాన్ని నమ్ముకొని ఉంటారు. అయితే ఈ రాశి వారు నమ్మిన వారికి నమ్మక ద్రోహం అనేది ఈ మేషరాశి వారికి కష్టాలు, బాధలు అనేవి అధికంగా ఉంటాయి. ఎప్పుడు మా తలరాత మారదు, ఎప్పుడు కష్టాలు, బాధలే అనేటటువంటి వారికి మాత్రం ఈ టైం అయితే చాలా బాగా కలిసి రాబోతుంది. ఈ 3 రోజులు అయితే మీరు చాలా గొప్ప గొప్ప అవకాశాలను పొందబోతున్నారు. ఎందుకంటే ఈ రాశి వ్యక్తులకు గోచారం మరియు గ్రహాల సంపుటి చాలా అనుకూలంగా ఉండబోతుంది. అదేవిధంగా ఈ టైంలో మీకు దైవం యొక్క అనుగ్రహం కూడా మీపై ఉండబోతుంది. అయితే ఈ రాశి వారి యొక్క కష్టాలు, బాధలు అన్నీ తీరిపోయి మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. గతంతో పోల్చుకుంటే ఈ టైం అయితే మీకు చాలా బాగా
కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారంలో బాగా రాణిస్తారు. అంటే ఏ చిన్న వ్యాపారం చేసినా సరే మంచి మంచి లాభాలను పొందుతారు. ఎందుకంటే మీకు గోచారం చాలా అనుకూలంగా ఉంది. గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ టైంలో మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్‌నే ఇస్తాయి. మీరు ఏదైనా బిజినెస్ ప్రారంభిస్తే చాలా బాగా కలిసి వస్తుంది. అధిక లాభాలు వస్తాయి. నూతన గృహయోగం అనేది మీకు ఉంది. అయితే మీ యొక్క ఎప్పటినుంచో ఉన్న పెద్ద కోరిక తీరబోతుంది. సొంత ఇంటి కల అనేది ఈ టైంలో మీకు నెరవేరబోతుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఇది అయితే అనుకూలమైన పరిస్థితులు మీకు రాబోతున్నాయి. అదృష్ట యోగం, శుభయోగం కూడా మీకు ఉండబోతుంది. ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. ఎప్పటినుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. అయితే ఈ రాశి వారి యొక్క అనేక కష్టాలు, బాధలు తొలగిపోతాయి. ఈ టైంలోనైతే ఈ 3 రోజులు మీరు చాలా బిజీగా ఉంటారు. అయితే ఈ టైంలోనైతే మీకు ఏదో విధంగా డబ్బు అనేది చేతికి అందుతుంది అని చెప్పుకోవచ్చు. ఈరోజు అయితే ఈ 3 రోజులు మీరు చాలా బిజీగా ఉంటారు. ఈ టైంలో మీరు వినోదాల్లో పాల్గొంటారు. అయితే ఈ టైంలో గతంలో రాదు అనుకున్న డబ్బు కూడా మీ చేతికి వస్తుంది. అంటే మొండి బాకీల సైతం మీరు ఈ టైంలో వసూలు చేస్తారు. ఈ టైంలోనైతే పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ టైంలో సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు పెరగబోతున్నాయి. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సరే చాలా బాగా కలిసి వస్తుంది. అంటే మీకు ఈ టైంలోనైతే గ్రహాలు గోచరం చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఏ చిన్న ప్రయత్నం చేసినా సరే మంచి లాభాలను పొందుతారు. ఇక చెయ్యలేమో అనుకున్న పనులను కూడా మీరు ఈ టైంలో పూర్తి చేసుకుంటారు. శ్రమ కూడా మీకు అధికంగా ఉండబోతుంది. ఈ టైంలోనైతే వృత్తి వ్యాపారంలో మంచి మంచి లాభాలను ఖచ్చితంగా పొందుతారు. గతంలో చూడని డబ్బు ఈ టైంలో మీరు చూడబోతున్నారు. మీ చేతికి అయితే డబ్బు అందబోతుంది. ఈ టైంలో మీరు పొదుపు మార్గాలను ఎంచుకోండి. డబ్బు అనేది పొదుపు చేసుకోండి. కుటుంబం యొక్క అవసరాలను కూడా మీరు ఈ టైంలో తీర్చబోతున్నారు. మీకైతే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు. మీరు అనుకున్న పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఈ టైం అయితే మీరు పట్టిందల్లా బంగారమే, నక్క తోక తొక్కినట్టే. ఈ టైంలోనైతే మీకు ఆర్థిక పరమైన సమస్యలు తీరిపోతాయి. మీకైతే ఇది చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు. గతంలో ఈ పని కాదు అనుకున్న పనులు కూడా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా డబ్బు కూడా మీకు చేతికి అందుతుంది. అంటే మొండి బాకీలు వసూలు కాబోతున్నాయి. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను ఖచ్చితంగా పొందుతారు. లాభాలు వ్యాపారం అనేది ముందుకు సాగుతుంది. వ్యాపారంలో మంచిగా రాణించబోతున్నారు. మీరు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోబోతున్నారు. అయితే ఏ చిన్న వ్యాపారం మొదలుపెట్టినా కానీ మంచి సక్సెస్ వస్తుంది. మంచి లాభాలను పొందుతారు. ఇక మీరు పట్టిందల్లా బంగారమే. మీ తలరాత అనేది మారబోతుంది. నక్క తోక తొక్కినట్టే ఈ రాశి వారికి మాత్రం మీ యొక్క తలరాత మారబోతుంది. డబ్బు అనేది మీకు చేతికి అందబోతుంది. మీరు పట్టిందల్లా బంగారమే. ధన ద్వారాలు తెరుచుకుంటాయి.